హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ మన ఛానల్ చూస్తున్నారు. చాలామంది చాలా రకాల టిప్స్ నేర్చుకుంటున్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన ఛానల్ చూడని వాళ్ళు, ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మిమిక్రీకి సంబంధించినటువంటి విషయాలు, మిమిక్రీకి సంబంధించిన టిప్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లోనే చెప్తాం అనమాట. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పాను, ఎలక్షన్స్ అయిన తర్వాత మనం ఒక్కొక్క వాయిస్ గురించి నేను టిప్స్ చెప్తానని చెప్పి మీకు చెప్పాను. ఇప్పుడు ఈ వారం మనం తీసుకుంటున్నటువంటి వాయిస్ వచ్చేసి అక్కినేని నాగార్జున గారు. నాగార్జున గారి వాయిస్ని మనం ఎలా ఇమిటేట్ చేయాలి, నాగార్జున గారి వాయిస్ అసలు ఎలా ఉంటుంది అంటే, జనరల్గా నాగార్జున గారి వాయిస్ని ఇప్పుడు మన మిమిక్రీలో చూసినట్లయితే కొంచెం లోగా మాట్లాడతాం. హే, ఏం మాట్లాడుతున్నావు, ఎత్తి కొడితే ఏట్లా పడతావు, సురు సొమ్ము అయిపోద్ది, వాసివాడి దస్సాదియ్య, ఇట్లా ఉంటుంది. అయితే మనోళ్ళు ఇంకా తగ్గించేసి, హే, ఏం మాట్లాడుతున్నావు, ఎత్తి కొడితే ఎట్లా పడతావు, హే, నాతో పెట్టుకుంటే పగిలిపోద్ది, అర్థమైందా, ఇట్లా అంటారు. అయితే ఆయన కొంచెం బేస్ ఉంది. మన నాగార్జున గారికి బేస్ వాయిసే. ఫస్ట్లో మజ్ను సినిమా ఆ టైంలో కొంచెం వాయిస్ లోలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడు, బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా ఆయన వాయిసు, హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ బాస్, ఎలా ఉన్నారు, ఇప్పుడే వచ్చేస్తా, చిటికలో వచ్చేస్తా, ఇట్లా బేస్ ఉంది. వాసివాడి తస్సాదీయ, ఎత్తి కొడితే ఏట్లో పడతావు, మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది, పైన కొట్టానంటే దెబ్బ, పైన కింద అబ్బా, ఇట్లా ఉంటుంది. కొట్టానంటే దెబ్బ, పైన కింద అబ్బా అనేది కూడా చేస్తారు. అయితే మనం ముందైతే వాయిస్ ఎలా చేసినా సరే ఫస్ట్ నాగార్జున గారి వాయిస్ మనం కొంచెం అటో ఇటో పర్వాలేదు. ఇప్పుడు నేను చేసినా కూడా పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనేది పక్కన పెడితే, ఆ డిక్షన్ అనేది కొట్టానంటే దెబ్బ, పైన కింద అబ్బా, సుర్రు సొమ్ము అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది, ఇది నాగార్జున గారి డైలాగ్స్. అయితే నాగార్జున గారి డైలాగ్స్ మనం డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్గా, ఇప్పుడు శివమణి సినిమాలో, నా పేరు శివమణి, నేనుండేది పూర్ణ మార్కెట్ ఏరియా, నా ఫోన్ నెంబర్ 9848932999 ఏదో అంటారు ఆయన నెంబరు, ఎవరికి ఏ ఆపద వచ్చినా 5 నిమిషాల్లో మీ ముందు ఉంటా, ఇట్లా ఉంటుంది. మాస్ సినిమాలో కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. అది అంటారు కదా, 10వ తారీఖు మీ సిటీలోకి ఒక మగాడు వచ్చాడని తెలుస్తుంది, 15వ తారీఖు మీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది, ఈ టైప్లో ఉంటుంది డైలాగ్. అయితే సరే, మనం ఏ సినిమాలో డైలాగ్ అయినా పర్లా నాగార్జున గారి వాయిస్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిక్షన్, ఆయన డెలివరీ. ఇప్పుడు మనం ఐపీఎల్ చూస్తున్నాం, బౌలింగ్ డెలివరీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు స్పిన్ వేస్తారు, ఒక్కొక్కరు ఫాస్ట్ బౌలింగ్ వేస్తారు. అంటే బాల్ ఎలా డెలివరీ అవుతుందో వాయిస్ కూడా అలా డెలివరీ అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారి వాయిస్ ఎలా డెలివరీ అవుతుందంటే ఇలా స్టెప్స్గా ఉంటుంది. ఆ రోజు జరిగిన దానికి నా తప్పు లేకపోయినా నేను క్షమాపణని అడిగాను. ఎందుకు అడిగానో తెలుసా అంటే, చూడండి ఇన్ని కట్స్ ఉంటాయి. అప్పుడు జరిగిన దానికి కాదనకుండా ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు అంటే అసలు నేనేమనాలి అంటే, ఒక సెంటెన్స్ అప్పుడు జరిగిన దానికి అసలు ఏంటో సంబంధం లేకుండా ఇప్పుడు వచ్చి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీకు కనీసం బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అనాలంటే ఒక వాక్యాన్ని ఆయన డివైడ్ చేస్తారు నాగార్జున గారు. ఎప్పుడైనా సరే ఇవాళ సాయంత్రం నేను ఐపీఎల్ మ్యాచ్ చూస్తాను అని అన్నాను అనుకోండి, అదే నాగార్జున గారు చెప్పాలనుకోండి, ఈరోజు సాయంత్రం నేను ఐపీఎల్ మ్యాచ్ని మిస్ కాకుండా చూస్తాను, ఎందుకంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఇట్లా ఒక 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 లైన్ని ఆయన డివైడ్ చేసుకుని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ తీసేయండి. కొంతమంది హే ఏం మాట్లాడతావు అనండి, ఏం మాట్లాడతావురా అనండి, ఎట్లయినా అనండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన కామాలు ఇస్తూ మాట్లాడతారు చూసారా, అది మీరు జనరల్గా సినిమా డైలాగ్స్ పక్కన పెట్టేసి మీరు ఒక న్యూస్ పేపర్ తీసుకుని చదవండి. ఇప్పుడు న్యూస్ పేపరు, అరే ఏదైనా ఒక బుక్ ఇవ్వరా, ఒక బుక్ ఏదో ఒకటి ఉందా, ఇందులో ఉందా, సరే ఇప్పుడైతే నేను ఒక న్యూస్ పేపర్ తీసుకున్నా. న్యూస్ పేపర్లో, మన పేపర్లో ఉండేది నాగార్జున గారు అయితే ఎలా చదువుతారు, జీవితాంతం ఒక వ్యక్తితో, అతని కుటుంబంతో కలిసి సాగడం
అంత సులువేం కాదు. అందుకే ఈ తరం అమ్మాయిలు తగిన వాడేనా కాదా అని ఎన్నో విధాలుగా చెక్ చేసుకుంటున్నారు. కొందరు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు కూడా. అలా పాపులర్ అయిన వాటిలో టైనీ పోర్షన్ ఒకటి. ఇందుకు అదేంటంటే ఇలా అంటే మనం చెప్పాను కదా, దాన్ని ముక్కలుగా ఇలా కట్ చేసుకొని, ఒకవేళ ఆ రోజు నేను మాట్లాడుంటే అది తప్పని తెలిసుంటే నువ్వు నన్ను ప్రశ్నించేవాడివా కాదా? ఏం మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుకో, ఇట్లా. ఇది నాగార్జున గారు. ఫస్ట్ ఎవరైనా సరే మన వాయిస్ నేర్చుకునేటప్పుడు మీరు డైలాగ్స్తో పాటు వాయిస్ వచ్చేస్తే సరిపోదండి. అది ఫస్ట్ మెయిన్. అసలు వాయిస్ అనేది కూడా పక్కన పెట్టేయండి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాడ్యులేషన్, డెలివరీ. ఆ వాయిస్ ఎలా డెలివరీ అవుతుంది అనేది కనుక మనం నేర్చుకుంటే ఈజీగా ఆ వాయిస్, ఇప్పుడు మీ వాయిస్తో మాట్లాడినా సరే ఒక డైలాగ్ తీసుకొని మాట్లాడండి. నాగార్జున గారు చెప్పింది అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఆయన చెప్తారు కాబట్టి. ఆయన ఎక్కడెక్కడ కట్స్ చేస్తుంటారు. అది జరిగిందని, అలా జరగకూడదని నేను అనుకోను. నాగార్జున గారి వాయిస్ ఏదైనా సరే, డైలాగ్ ఏదైనా సరే పర్లేదు, మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈజీగా వస్తుంది. మాడ్యులేషన్ పట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇట్లా నాగార్జున గారి వాయిస్ చేయాలంటే ముందు మన ఫేస్ ఎలా పెట్టాలి, ఇలా ఉంటుంది ఆయన ఫేస్. మూతి ఏంటండి ఇలా ఉంది అని ఏమన్నా అనుకుంటారని కూడా వద్దండి. మనం చేయాలనుకున్నది చేసేయడమే. ఆయన ఇలా కొంచెం మూతి ఇలా పెడతారు. ఏంటి, నేను అనుకుంటే ఏదైనా చేస్తా, నాతో పెట్టుకోవద్దు, అర్థమైందా? మట్టి అయిపోతారేమనుకున్నారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇవి ఉంటాయి. ఆయన ఈ వెర్షన్ ఉంటుంది. ఈ ఫేసు చెప్పాను కదా ఇందా డైలాగు, కొట్టానంటే దెబ్బ, పైన కింద అబ్బా, మంచిగా ఉంటే చెరుగ్గడ, తేడా వస్తే రగడా. ఇవి ఉంటాయి. సుర్రు సొమ్ము అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. ఇలా ఈ డైలాగులు కొంచెం ఆయన డైలాగ్స్ని తీసుకుని మీరు కనుక ఇలాగా డిక్షన్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నాగార్జున గారిది ఈజీగా ఇమిటేట్ చేయొచ్చు ఎవరైనా సరే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాయిస్ని తీసే విధానం, మనం మాడ్యులేషన్ పట్టుకున్నాం వాయిస్. హే ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, అర్థమవుతుందా? కొంచెం అయినా ఉండాలి కదా. మూతల చూడొద్దు, పగిలిపోద్ది. ఏంది ఎందుకలా అంటున్నావు? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. సుర్రు సొమ్ము అయిపోద్ది, వాష్ వాడితే అసదీయ. కొంచెం ఎనర్జీ చేసుకుని ఈ వేలో నుంచి మాట్లాడితే, ఏయ్ మాస్ హైరా మామ, ఇది హైరా మామ, అట్లా మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే మనం ఫస్ట్ మాడ్యులేషన్ పట్టుకోవాలి. అదేవిధంగా కొంచెం ఫేస్ని కనుక అలా పెట్టి ఫేస్ని కూడా మనం మాట్లాడగలిగితే ఖచ్చితంగా నాగార్జున గారి వాయిస్ని ఇమిటేట్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. నేను మీకు ఈ చెప్పిన పాయింట్స్ మీరు నోట్ చేసుకుని ఆయన వాయిస్, ఆయన బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా పట్టుకుని మీరు చూసి 1కి 4 సార్లు వీడియోస్ చూసి ఆ డైలాగ్స్ అవి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా నాగార్జున గారి వాయిస్ ఇమిటేట్ చేస్తారు. మీకు ఎంతో కొంత రీచ్ అవుతారు. 50% అయినా ఖచ్చితంగా రీచ్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. మరొక వీడియోతో, మరొక వాయిస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.